హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన కుకింగ్ బ్లాగ్ అండి. చూడండి, రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ అండి. చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయండి. చిన్న టిప్తో అన్నీ ఒకేలా రావాలంటే ఎలా చేయాలో ఒక చిన్న టిప్ ఉందండి. ఆ టిప్తో మీరు చేయండి, ఖచ్చితంగా బాగా వస్తాయి. చూడండి, పేపర్కి కూడా అంటుకోకుండా ఎంత ప్లఫీగా వచ్చినాయో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. రండి, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. 1 కప్ షుగర్ తీసుకున్నానండి. రెడ్ వెల్వెట్ కేక్కి షుగర్ కొంచెం ఎక్కువ పడుతుందండి, సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. కర్డ్ తీసుకున్నాను 1/3 కప్. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలి మొత్తం అంతా. చూడండి, ఇలా మెల్ట్ అవ్వాలండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వచ్చి 1/4 కప్ తీసుకున్నానండి. ఆయిల్ కానీ బటర్ కానీ మీ చాయిస్. నేనైతే ఆయిల్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలండి, అలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కప్ మిల్క్ వేసుకుందామండి. 1/4 కప్ వేసాను. దీంట్లో మిల్క్ కొంచెం ఎక్కువ పడతాయండి. 1 కప్ మిల్క్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. నాది వెనిలా ఎసెన్స్ లైట్ అండి, అందుకని చెప్పి 2 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. మీరు డార్క్ అయితే 1 వేసుకోండి సరిపోతుంది. ఫుడ్ కలర్ ఒకటి వేసానండి, రెడ్ ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్స్ వేసాను, సరిపోతుందండి. ఇవి కూడా మిక్స్ చేసుకుందాం బాగా. వెట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. స్ట్రైనర్ పెట్టుకుని ఫ్లోర్ వచ్చి 1.5 కప్ తీసుకున్నానండి. స్ట్రైన్ చేసుకుందాం. స్ట్రైన్ చేసుకోవడం వల్ల ప్లఫీగా వస్తాయండి కేక్స్ అనేవి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత కోకో పౌడర్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ అనేవి లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక 1/2 కప్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు 1 కప్ మిల్క్ పట్టేస్తుందండి. 1 కప్ మిల్క్ వేసుకోవాలి. నెమ్మదిగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి చక్కగా. లమ్స్ అని లేకుండా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చి కప్ కేక్ ట్రే తీసుకున్నానండి. నా దగ్గర కప్ కేక్స్ లైనర్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. నేను వచ్చి రెడ్ కలర్ తీసుకున్నాను, అంటే రెడ్ వెల్వెట్ కదా అని చెప్పి రెడ్ కలర్ తీసుకున్నాను. నేను ఎక్కడికన్నా నేను కానీ పిల్లలు కానీ ఎక్కడికన్నా ఎవరైనా బర్త్డే పార్టీకి ఇస్తే నేను ఇంట్లో చేసి హోమ్మేడ్ చేసి తీసుకెళ్తానండి. లోతుగట్టు ఉంటుంది కదండి, అది తీసుకుని ఒక్కటి వేసుకుంటే కరెక్ట్గా బాగా వస్తాయండి. సేమ్ ఒకేలా వస్తాయన్నమాట కప్ కేక్స్ అన్నీ. ఈ చిన్న టిప్ పాటిస్తే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయండి కప్ కేక్స్ కూడా. మొత్తం అన్నీ ఇలా ఫిల్ చేసేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మాకు బాగా వస్తాయి కూడా, మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటాయి. ఒక్కసారి ట్యాప్ చేసుకుని ఓవెన్లో పెట్టేసుకుందామండి. 150 డిగ్రీస్లో 20 మినిట్స్ చాలండి. చాలా బాగా వస్తాయి. ఇదిగో చూడండి, చాలా బాగా వచ్చినాయండి కప్ కేక్స్ అయితే. నేను తీసుకునే వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నారు. మనం చేసినవి బాగున్నాయి అంటే అంతకన్నా హ్యాపీ ఏమి ఉంటుంది చెప్పండి. కనీసం పేపర్ కూడా ఏం అంటుకోలేదండి, చాలా బాగా వచ్చినాయి. చూడండి, మీరు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.